వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాతా తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మనం 2025 జనవరి నెలలో మొట్టమొదటి నెలలో మనం ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి అయితే ఈ వీడియోని మొదలు పెట్టుకుందాం. అట్లానే మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. అట్లానే ముఖ్యంగా ఈ యొక్క మాసంలో శని, గురువు, కేతువు అట్లానే రాహువు ఈ 4 గ్రహాలు వారి స్వస్థానాల్లో అంటే పూర్వం నుంచి ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానంలోనే ఉండడం జరిగింది. శని వచ్చేసరికేమో తన లగ్నమైన కుంభంలో, తర్వాత రాహు వచ్చేసరికేమో మీనంలో, గురువు వచ్చేసరికేమో వృషభంలో, అట్లనే కేతు వచ్చేసరికేమో కన్యలో ఉండడం జరిగింది. అట్లానే శుక్రుడు వచ్చేసరికేమో తన మిత్రక్షేత్రమైన ఈ యొక్క కుంభరాశిలో ఉండడం, అట్లానే రవి వచ్చేసరికేమో ధనుస్సులో, బుధుడు కూడా ధనుస్సులో ఈ యొక్క మాసంలో ఈ యొక్క గ్రహాల సంచారం జరుగుతుంది. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జనవరి నెలలో 25 జనవరి నెలలో ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి చూస్తే చక్కగా వీరికి ద్వితీయంలో రవి, బుధులు చక్కగా ఈ స్థానానికి రవి చక్కటి మిత్రగ్రహం, ఆయన ద్వితీయంలో ధనంలో బుధుడితో కలిసి ఉండడం. ఇక్కడ వ్యాపారస్తులకి ఈ యొక్క 2025 జనవరి మొదటి మాసంలో చక్కటి వ్యాపార పరంగా అనుకూలత చాలా పెరిగే అవకాశం ఉంది. అట్లనే ఏదన్నా నూతనంగా వ్యాపారం చేయాలన్నా కూడా చక్కగా అనుకూలత ఈ నెల 14 తర్వాత నుంచి అయితే ఉంది. 14 తర్వాత రవి తృతీయంలోకి వెళ్తాడు, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఈ మాసంలో చక్కగా 14 తర్వాత పెట్టుకోండి. ఏదైనా వ్యాపారం పెట్టాలన్నా ఏదైనా చేయాలన్నా చక్కగా బాగుంది. తర్వాత చూసినట్టయితే వీరికి చతుర్థంలో శని, శుక్రుడు, వీరికి అర్ధాష్టమ శని దోషం ఉంది. మనకి ఎప్పటి నుంచో తెలిసిందే. వీరికి ఈ సంవత్సరం మార్చి దాకా ఈ అర్ధాష్టమ శని దోషం ఉంటుంది. ఏప్రిల్ నుంచి ఈ అర్ధాష్టమ శని దోషం పోతుంది. అంటే రేపు ఉగాది తర్వాత నుంచి మాత్రమే అర్ధాష్టమ శని, అప్పటిదాకా అర్ధాష్టమ శని దోషం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంది. కాబట్టి కొంత వీరికి కుటుంబ పరంగా ఇబ్బందులు, కుటుంబానికి దూరంగా ఉండడం, తల్లితో వివాదం, అట్లానే కుటుంబంలో వివాదం, ఇట్లాంటివన్నీ కూడా మనం చూడొచ్చు. ఎప్పుడైతే శుక్రుడు వీరితో కలుస్తారో అప్పుడు కూడా అంత అనుకూలత లేదు. శుక్రుడు ఎప్పుడైతే చతుర్థంలో ఉంటాడో అంత అనుకూలత లేదు. ఈ సంవత్సరం వీరికి ఈ అర్ధాష్టమ శని దోషం పోతుంది. కాబట్టి ఈ సంవత్సరం మార్చి దాకా వేచి ఉండాల్సిందే. అట్లానే ఇదే మాసంలో ఈ జనవరి నెలలోనే శుక్రుడు 28 తర్వాత ఎప్పుడైతే వీరికి పంచమంలోకి వెళ్తాడో, ఉచ్చలోకి వెళ్తాడో, చక్కగా సంతానం కోసం ప్రయత్నం చేసే వృశ్చిక రాశి వారికి ఇదొక శుభవార్త అని చెప్పాలన్నమాట. వీరికి ఇప్పటిదాకా రాహు పంచమంలో ఉంటే అంత అనుకూలించట్లేదు, ఇబ్బంది పెడుతున్నాడు, సంతానపరంగా ఇబ్బందులు, విద్యార్థులకి ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే శుక్రుడు ఉచ్చలోకి వెళ్తాడో, శుక్రుడికి ఉచ్చ, ఎప్పుడైతే ఉచ్చలోకి శుక్రుడు వెళ్తాడో చక్కగా వీరికి అనుకూలిస్తాడు. సంతానపరంగా ఇబ్బంది పడే వాళ్ళకి, దంపతులకి చక్కటి శుభవార్త వినే అవకాశం ఉంది. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి సప్తమంలో గురువు, ఇక్కడ సప్తమంలో గురువు కూడా చక్కగా అనుకూలిస్తున్నాడు ఈ యొక్క వృశ్చిక రాశికి. అట్లానే వివాహం కోసం ప్రయత్నం చేసే వృశ్చిక రాశి వారికి కూడా చక్కటి అనుకూలత ఉంది అనే చెప్పాలన్నమాట. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి నవమంలో కుజుడు, ఆయన నీచలో ఉన్నాడు. ఎప్పుడైతే నవమంలో కుజుడు నీచ స్థానంలో ఉంటాడో అంత అనుకూలించడు. ఇక్కడ తండ్రితో విభేదాలు, తండ్రి నుంచి వచ్చే ఈ ప్రేమ ఆప్యాయతల్లో ఇబ్బందులు, తండ్రితో కొంత విభేదం, ధనపరంగా కావచ్చు, ఇతరత్ర విషయాల్లో కావచ్చు ఇబ్బందులు. అట్లానే ఈ యొక్క కుటుంబానికి దూరంగా ఉంటాడు, అది ఇందాకే చెప్పుకున్నాం, దూరంగా ఉండి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎట్లా చూసినా సరే కొంత ఇబ్బందులు అయితే వృశ్చిక రాశి వారికి కుటుంబ పరంగా అయితే ఉన్నాయి. ఆ తర్వాత చూసినట్టయితే వీరికి వీరు చేస్తున్న వృత్తిలో వీరికి చక్కటి జ్ఞానాన్ని పెంచుతున్నాడు. మీ వృత్తిలో మీకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే వాటిని నేర్పించే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ కేతు. ఎట్లా చూసుకున్నా సరే వృశ్చిక రాశి వారికి ఒక్క శని, కుజుడు, రాహు తప్పించి మిగిలిన అన్ని గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయనే చెప్పాలన్నమాట ఇప్పుడు ఈ జనవరి మాసంలో. కాబట్టి వృశ్చిక రాశి వల్ల ఎవరైనా ఉంటే చక్కగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
అట్లనే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారానికి వస్తే చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమం. అందరం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అన్ని రాసుల వారు చేసుకోవాలి. కాబట్టి వృశ్చిక రాశి వారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం మంచిది. ఆ తర్వాత చూసినట్టయితే సంతానం ఇక్కడ లేదు అని చెప్పుకున్నాం కాబట్టి చక్కగా మీరు కృష్ణుడికి ఆరాధన చేయడం చాలా ఉత్తమం. సంతానపరంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం చాలా ఉత్తమం. కాబట్టి ఈ యొక్క దేవతలకు ఆరాధన చేసుకుంటే మీకున్న ఇబ్బందుల నుంచి కొంత బయటపడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ వీడియో ఇంకింతేనండి. ఇక సెలవు. నమస్కారం.